అసెంబ్లీలో బోండా మాటల మంటలు, పీసీబీ చైర్మన్ పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు ప్రస్తావన తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ, బోండా ఉమాది బెదిరింపు ధోరణి, వ్యక్తిగత ఉద్దేశాలతోనే వ్యాఖ్యలు, సీఎంకు నివేదించాలని పవన్ నిర్ణయం, బోండా వ్యాఖ్యలపై సీఎంఓ ఆరా. ఏంటి అసలు ఇదంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ అతను సరిగ్గా ఉండడు, పట్టించుకోడు, ఆయన అందుబాటులోనే ఉండడు, ఇక్కడేమో పొల్యూషన్ సంబంధించిన దాంట్లో పట్టించుకోవట్లేదని చెప్పి, అదేమంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలి, పవన్ కళ్యాణ్ శక్తి చేయాలని చెప్పి కృష్ణ మాట్లాడుతున్నాడని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ పై నిప్పులు జరిగాడని చెప్పాలి. ఈయనేమో 15 ఏళ్ళు ఇంకా నేను ఊడిగం చేస్తానే ఉంటానంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అవసరమైతే దేవాంశ నాయకత్వం వచ్చేదాకా వాళ్ళకి ఊడిగం చేస్తానే ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే, సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అదే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఏదైతే బోండా పవన్ కళ్యాణ్ అతను అమావాస్యకి పౌర్ణానికి కూడా రాడేడకి ఆయనకు అసలు ఏం తెలిసావదు అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడినట్టు. ఇంకోలైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా, ఆ బాయిలో దూకి సావమని. ఆ బోండా అన్న మాటలకు పవన్ కళ్యాణ్ అయితే బాయిలో దూకి సావాలి నార్మల్ గా అయితే. అసెంబ్లీ సాక్షిగా బోండా అన్న మాటలకి పవన్ కళ్యాణ్ అయితే అదే పని చేయాలి. ఏంది అసలు చూడండి, ఇక్కడ శుక్రవారం బోండా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులు నివేదించాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవ్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఇదే అంశంపై బోండా అనుబంధ ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పనిచేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తున్నట్టుగా అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు, డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీస్ నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఈ విధానం సరికాదు, నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య ఆ చైర్లో కూర్చున్నారు, ఆయన పెద్దవాళ్ళకి ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు, ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కాలుష్య నియంత్రణలో పీసీబీ పూర్తిగా విఫలమవుతుంది అని చెప్పి రాంకీ పరిశ్రమని కోట్ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పారు. దీనికి సీఎంఓ ఆరా తీసింది. ఎందుకంటే పి కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా, సౌమ్యుడిగా, వివాదరాజుగా పేరుంది, నిబంధనలకు లోబడి పనిచేస్తారు. అందుకే చంద్రబాబు అందరికంటే ముందుగా పీసీబీ చైర్మన్ గా ఆయన నామినేటెడ్ పదవిలో నియమించారు. దానికి తగ్గట్టుగా ఆయన పీసీబీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు సీఎంఓ ఏంటి మొత్తం అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరాధించింది అని వార్త. పొల్యూషన్ కంట్రోల్ బోర్డే కాదు, ఈ రాష్ట్రంలో ఏం పని చేయట్లా. పవన్ కళ్యాణ్ అంతరం అమావాస్య వెళ్లిపోయిన తర్వాత పౌర్ణమికి ముందు నెలలో 2 రోజులు వచ్చి వెళ్తాడు ఆంధ్రప్రదేశ్ కి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ఈరోజు పంచాయతీల్లో పారిశుధ్యం ఎంత దరిద్రంగా ఉందో, ఈరోజు ఎన్ని రోగాలు వస్తా ఉన్నాయో, జ్వరాలు ఆంధ్రప్రదేశ్ లో 8 నెలల్లో 28 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు. పారిశుధ్య సమస్య, ఏదైతే ఎక్కడికక్కడ డ్రైనేజీలు అలానే వదిలేసేసి మొన్న తురకపాలెం నుంచి అనేక ఊర్లో మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్కి ఏమి, ఎక్కితే ఫ్లైట్, దిగితే చేపరు, ఫ్లైట్ ఎక్కుతాడు, చేపరు దిగుతాడు. ఆయనకేం పోయింది, ఆయన ఉండేది మాదాపూర్ కదా, మాదాపూర్ అనే రిచ్ లో ఉంటాడు ఆయన. ఇక్కడ పూర్ సంగతి ఆయనకి ఏముండదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు, అన్ని వ్యవస్థలు ఈరోజు దిక్కుమాలితనంగానే ఉన్నాయి. గుడమేరకు వరద ఎవరి వల్ల వచ్చింది, ఏమయ్యా బోండామమ్మా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండటం కోసం కదా బుడమేరకి విజయవాడకు వదిలింది. ఇట్లా చూసుకుంటే మీ ప్రభుత్వంలో ఇద్దరు దొంగలు, అందరూ దొంగలే. పవన్ కళ్యాణ్ ఎంత దొంగో, బోండామమ్మ అంత దొంగే. మీరు బాగా తేడాలు వచ్చేటప్పటికో అసెంబ్లీలో మాట్లాడేశారు. కానీ మరి ఇప్పుడు ఏ బాయిలో దూకాలి పవన్ కళ్యాణ్? నీళ్లు లేని బాయ, నీళ్లు ఉన్న బాయ, ఒకసారి చెక్ చేసుకోవాలి.